Hello everyone, welcome to Tutitude. సో నెక్స్ట్ మన ప్రీవియస్ సెక్షన్లో మనము ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేసాం కదండి. సో ఈరోజు మనకి కంటిన్యూస్ పార్ట్ వైస్ ప్రెసిడెంట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. బికాజ్ యూనియన్ గవర్నమెంట్ యూనియన్ ఎగ్జిక్యూషన్కి సంబంధించి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఎవ్రీథింగ్ విల్ బీ మనకి అంతా ఒకటే పార్ట్లో ఉంటుంది కదా. సో ఎనీవే వీ హ్యావ్ డన్ విత్ ద నెక్స్ట్ పార్ట్ స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్ చదివినప్పుడు మనం కంప్లీట్ చేసుకున్నాం. సో నౌ విల్ డిస్కస్ అబౌట్ వైస్ ప్రెసిడెంట్. సో రిగార్డింగ్ వైస్ ప్రెసిడెంట్ మనకి ఇంపార్టెంట్గా మనకి వైస్ ప్రెసిడెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి హీ ఈజ్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. ఓకే, మనకి పార్లమెంట్లో మనకు తెలుసు కదండి. సో పార్లమెంట్లో మనకి ఏమేమి ఉంటాయి, లోక్సభ అండ్ ఇంకా రాజ్యసభ కదా. సో ఎస్, మనకి ఈ రాజ్యసభకి సంబంధించిన ఎక్స్ అఫీషియల్ చైర్మన్ అంటే ఇప్పుడు మనకి లోక్సభకి స్పీకర్ ఎలా ఉంటారో అలాగే రాజ్యసభకి మనకి ఎవరు ఉంటారు అంటే మనకి ఎక్స్ అఫీషియల్ చైర్మన్ అంటే మనకి వైస్ ప్రెసిడెంటే చైర్మన్గా కూడా యాక్ట్ చేస్తారనమాట. అర్థమవుతుందా? సో సెపరేట్గా మనకి వైస్ ప్రెసిడెంట్కి ఎలక్షన్స్ అనేవి జరగవన్నమాట. ఎన్నికలు తీసి మనకి ప్రెసిడెంట్ లాగా ఆల్ ద ఎలిజిబుల్ ఆల్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళందరూ కూడా మనకి ప్రెసిడెంట్ని ఓట్ చేసుకున్నారు కదా, ఎలక్ట్ చేసుకున్నారు కదా. సో ఆ పద్ధతిలో మనకి ఈ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఎలక్ట్ చేసుకోరనమాట. ఓకే, మరి ఎవరు వైస్ ప్రెసిడెంట్ అవుతారు అంటే మనకి రాజ్యసభకి ఎవరైతే మనకి రాజ్యసభలో చాలామంది మెంబర్స్ ఉంటారు కదా, ఎంపీస్ వీళ్ళందరూ. సో వీళ్ళల్లో ఒక సీనియర్ మోస్ట్ మెంబర్ కానీ లేకపోతే వాళ్ళందరూ ఎన్నుకున్న మెంబర్ కానీ మనకి రాజ్యసభకి హెడ్ అవుతారనమాట. చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటారు. ఆ చైర్మన్ ఆఫ్ రాజ్యసభయే మనకి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక అవుతారనమాట. అర్థమవుతుందా? అండ్ రిమెంబర్ మనకి వైస్ ప్రెసిడెంట్కి శాలరీ ఉండదండి. ఓకే, సో వైస్ ప్రెసిడెంట్కి మరి ఎలాగా ఏ పదవి ప్రకారం శాలరీ తీసుకుంటారు అంటే సో హీఈస్ యాక్టింగ్ యాజ్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ కదా. సో ఈ రాజ్యసభకి సంబంధించి మాత్రమే సో రాజ్యసభ మెంబర్గా మాత్రమే ఆయన శాలరీ అనేది తీసుకుంటారు, కానీ నాట్ యాజ్ అ వైస్ ప్రెసిడెంట్. అర్థమైందా? రైట్. సో రిగార్డింగ్ వైస్ ప్రెసిడెంట్ మనకి మనకి ప్రెసిడెంట్ లాగే ఇవి కూడా అన్ని ఇంపార్టెంట్ అండి. మనకి వైస్ ప్రెసిడెంట్ గురించి పోస్టులు ఏంటి, లేకపోతే క్వాలిఫికేషన్స్ ఏంటి, టర్మ్ ఏంటి, ఓత్ ఏంటి, రెసిగ్నేషన్, సాలరీస్, ఎవ్రీథింగ్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. ఇన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఈజ్ అ నామినల్ పోస్ట్. వాట్ ఈజ్ అ నామినల్ పోస్ట్ అగైన్? సో నామినల్ పోస్ట్ ఇక్కడ మనకి ప్రెసిడెంట్ అంటే ఎలక్టెడ్ పోస్ట్. ఓకే, సో వై ఇట్ ఈస్ ఎలక్టెడ్ అంటే వీ టోల్డ్ యూ రైట్. So all the MLAs, okay, MPs, okay, next MLAs kuda malli, okay, so union territories vallu kuda all the elected members were doing, and here it is a nominated post. Okay, so ikkada andaru Rajya Sabhalo andaru members kuda ippudu for example if this is Rajya Sabha, okay, so ikkada members andaru kuda maniki elected e. ఓకే, సో కొంతమంది నామినేటెడ్ కూడా ఉంటారులేండి. రాజ్యసభలోని నామినేటెడ్ మెంబర్స్ వర్ ఆల్సో దేర్, బట్ ఎలక్టెడ్ ఎంపీస్ కూడా ఉంటారు. ఓకే, ఇప్పుడు వీళ్ళందరిలోని ఓకే సో సీనియర్ మోస్ట్ అనేవాళ్ళు రాజ్యసభకి చైర్మన్ కింద అవుతున్నారు కదా. సో ఈ రాజ్యసభ చైర్మనే మనకి వైస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్నారు కదా. సో అప్పుడు ఇది ఎలక్టెడ్ పోస్ట్ అవుతుందా, నామినేటెడ్ పోస్ట్ అవుతుందా అంటే నామినేటెడ్ పోస్ట్ అవుతుంది కదా. సో అలా అనమాట. సో it is a nominated post, remember. Next, part 5 of the Indian Constitution from the article 63 to 69. Okay, we have discussed in the president topic. మనకి 52 to 62 అనేది మనకి ప్రెసిడెంట్ గురించి ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేస్తుంది ఆర్టికల్స్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు 63 నుంచి 69 వరకు డిస్క్రైబ్స్ అబౌట్ ద వైస్ ప్రెసిడెంట్ అనమాట. Okay, next, according to article 66 both the parliament members including nominated members cast vote by a single transferable vote. మనం ప్రెసిడెంట్లో డిస్కస్ చేసాం కదా, ఓన్లీ ఓకే ఇక్కడ చూద్దాం. ఓకే, ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రం ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. నామినేటెడ్ మెంబర్స్ కానీ ఆంగ్లో ఇండియన్స్ కానీ వీళ్ళందరూ కూడా మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పాల్గొరు అని చెప్పాం కదా. బట్ మరి వాళ్ళందరికీ కూడా ఓటింగ్ పవర్స్ అనేవి ఎక్కడుంటాయి అంటే దే కెన్ కాస్ట్ దేర్ ఓట్ ఇన్ ద వైస్ ప్రెసిడెంట్ అనమాట. అర్థమవుతుందా? రైట్.
In vice president elections only votes were calculated but not vote value. ఓకే, మనకి ప్రెసిడెంట్లో ఓట్ వాల్యూ బేస్ మీద కదండి మనకి ఎంపీ ఓట్ వాల్యూ, ఎమ్మెల్యే ఓట్ వాల్యూ, మనం ఫార్ములాస్ అవి కూడా మనం డిస్కస్ చేసినాం కదా. సో అలాగా ఆ బేస్ మీద కాకుండా మనకి ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఆన్ ద ఓట్ వాల్యూ, ఇట్ ఈస్ ఆన్ ద ఓట్స్ అనమాట. ఓట్స్ వర్ క్యాలిక్యులేటెడ్, ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది మాత్రమే, అంటే పర్ హెడ్ ఒక ఓట్ అనమాట. అర్థమవుతుందా? ఆ బేస్ మీద వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి తీసుకుంటారు. నెక్స్ట్ అర్థమైందా వైస్ ప్రెసిడెంట్ గురించి? విల్ సీ ద క్వాలిఫికేషన్స్ అండ్ రిమెంబర్, సో వైస్ ప్రెసిడెంట్ క్వాలిఫికేషన్స్, రాజ్యసభ మెంబర్స్ క్వాలిఫికేషన్స్ ఒక్కటే. అర్థమవుతుందా? ప్రెసిడెంట్, సో ప్రెసిడెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదండి. సో ఈ ప్రెసిడెంట్ క్వాలిఫికేషన్స్ లోక్సభ క్వాలిఫికేషన్స్ సేమ్ ఉంటాయి, అండ్ వైస్ ప్రెసిడెంట్ క్వాలిఫికేషన్స్ రాజ్యసభ మెంబర్ క్వాలిఫికేషన్స్ సేమ్ అనమాట. అర్థమైందా? సో రిమెంబర్ దిస్. ఓకే, క్వాలిఫికేషన్స్. సో హీ షుడ్ నాట్, ఇక మనకి ఐ జస్ట్ బ్రీఫ్లీ డిస్కసింగ్ అండి, ఎందుకంటే హీ షుడ్ బి అ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎక్కడ పని చేయకూడదు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు, ఇవన్నీ కూడా అందరికీ కామనే అనమాట. ఓకే, సో హీ షుడ్ నాట్ బి లెస్ దాన్ 35 years. ఓకేనా? సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎమ్మెల్యేకి ఎంత అండి? 25 years. ఎమ్మెల్సీకి ఎంత? 30 years. ఇక్కడ ఎంపీకి ఎంత? 35 years అనమాట. అర్థమైందా? సో మనకు తెలియాలి, హీ షుడ్ నాట్ బి లెస్ దాన్ 35 years. ఓకే, నెక్స్ట్ హీ షుడ్ హ్యావ్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద రాజ్యసభ బట్ షుడ్ నాట్ బి ఎ మెంబర్ ఆఫ్ ద రాజ్యసభ. అర్థమైందా? సో రాజ్యసభ మెంబర్కి ఉండే క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఉండాలి, బికాజ్ హీఈస్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అండ్ హీ షుడ్ నాట్ బి ఎ మెంబర్ ఆఫ్ ద రాజ్యసభ. వై? బికాస్ హీ షుడ్ నాట్, అంటే ఇక్కడ ఎలాగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మనకి ఒక కండిషన్ ఉంది కాబట్టి, సో ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆయన ఎక్కడ కూడా పని చేయకూడదు అనమాట. అర్థమైందా? రైట్. నెక్స్ట్ టర్మ్ ఎంత? ఓకే, సో ఎవరికైనా కానీ 5 years. ఓకే, సో రాజ్యసభ అయినా మనకి లోక్సభ అయినా కానీ 5 years. బట్ వై రాజ్యసభ ఇస్ కాల్డ్ యాజ్ అ కంటిన్యూస్ ఛాంబర్? ఐ టెల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 60 members అనేవాళ్ళు రాజ్యసభలో ఉన్నారనుకోండి. ఓకే, సో ఈ 60 members అనేది అందరికీ ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ. ఓకే, సో 5 years టెన్యూర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఓకే మనకి ఎప్పుడు కూడా రాజ్యసభ ఇస్ కాల్డ్ యాజ్ అ కంటిన్యూస్ ఛాంబర్. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కంటిన్యూస్ ఛాంబర్? ఓకే, ఐ టెల్ యూ. సో కంటిన్యూస్ ఛాంబర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20, 20, 20. సో ఇప్పుడు దీన్ని 3 partsగా డివైడ్ చేసాం. ఓకే, సో ఈ ఫస్ట్ పార్ట్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు ఏంటి అంటే కొంచెం తొందరగా, ఓకే, సో 2 yearsకి రిటైర్ అయిపోతారనమాట. ఓకే, సో 2 yearsకి రిటైర్ అయిపోతారు. ఓకే, నెక్స్ట్ మిగిలిన సెకండ్ పార్ట్ అందరూ కూడా ఇంకొక 2 yearsకి రిటైర్ అయిపోతారు. నెక్స్ట్ వీళ్ళు 6 years, అంటే ఇప్పుడు వీళ్ళ టర్మ్ ఎంత? వీళ్ళు 4 years ఉంటారు కదా, వీళ్ళు 4 years ఉంటారు. వీళ్ళు 5 years, సారీ వీళ్ళు 6 years ఉంటారనమాట. ఇట్ ఈస్ నాట్ 5 years అండి, ఇట్ ఈస్ 6 years. ఓకే, సో ఇక చూడండి మరి ఎలా, ఇక్కడ వీళ్ళే ఈ 20 మెంబర్సే 2 yearsకి రిజైన్ అయిపోవాలి, ఈ 20 మెంబర్సే ఈ 4 years వర్క్ చేయాలి అని మనకి ఎలా తీస్తారు అంటే, సో ఆబ్వియస్లీ లాటరీ సిస్టమ్ అనమాట. ఈ లాటరీ సిస్టమ్ ద్వారా వాళ్ళని ఫైండ్ చేస్తారు. ఓకే, సో ఈ లాటరీ సిస్టమ్ ద్వారా కొన్ని చిట్టీలు వేసి, అందరు చిట్టీలు వేసి, సో ఆ చిట్టీలు తీస్తారనమాట. ఫస్ట్ 20 చిట్స్ ఎవరు వస్తారో వాళ్ళు 2 years రిజైన్ అయిపోవాలన్నమాట. బికాస్ ఇట్ వాజ్ ఫస్ట్ మాత్రమే, ఫస్ట్ పీరియడ్ ఆఫ్ రాజ్యసభకు మాత్రమే ఈ ప్రాబ్లం ఉంటుంది. అండ్ తర్వాత ఓకే, సో ఈ 6 years పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఓకే ఎలక్షన్స్ అనేవి మళ్ళీ ఎప్పుడు కూడా 1/3 మెంబర్స్ ఎప్పుడు కూడా మనకి రిటైర్ అవుతూ ఉంటారనమాట. అందుకే ఇట్ ఈస్ కోల్డ్ యాజ్ అ కంటిన్యూస్ ఛాంబర్. అర్థమవుతుందా? సో కంటిన్యూస్ ఛాంబర్ అని ఎందుకు పిలుస్తారంటే ఓన్లీ రీజన్ ఇస్ దిస్. అర్థమవుతుందా? బికాజ్ ఆల్ ద మెంబర్స్ వర్ నాట్ మనకి ఒకటేసారి మనకి డిజాల్వ్ అవ్వట్లేదు అనమాట. ఎలాగా అది లోక్సభలో అనుకోండి, సో లోక్సభలో ఎస్ ఓకే, సో కంటిన్యూస్ 5 years. ఓకే, సో అన్లైక్ రాజ్యసభ అనమాట. అర్థమైందా? ఓకే, సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఓకే, సో ఓత్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఎవరు చేస్తారు అంటే ప్రెసిడెంట్. ఓకే, సో ఓత్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఎవరు చేస్తారండి?
ప్రెసిడెంట్కి ఓత్ ఎవరు చేస్తున్నారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సిజేఏ ఆర్ సీనియర్ మోస్ట్ జడ్జ్. ఒకవేళ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆయన సిజేఏ లేకపోతే ఆయన చేస్తాడనమాట. నెక్స్ట్ వేకెన్సీ ఎప్పుడు వస్తుంది అంటే ఆబ్వియస్లీ సేమ్ కండిషన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ఇన్ ద 6 months బై ద ఎలక్షన్స్. అంటే ఒకవేళ ఆయన చనిపోయినా కానీ, ఓకే, సో డెత్ కానీ, రెసిగ్నేషన్ కానీ, ఓకే. నెక్స్ట్ ఇంకా మనం చూసాం కదా ఎమర్జెన్సీ, ఇంపీచ్మెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేస్తారండి, రాజ్యసభ మెంబర్ని ఇంపీచ్ చేయరనమాట. ఓకే, సో మరి ఎలాగా అంటే ఆబ్వియస్లీ ఆన్ కాన్స్టిట్యూషనల్ బేసిస్ మనకి కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్గా పనిచేస్తే వాళ్ళని ఏం చేస్తారు అంటే వాళ్ళందరూ కూడా, బికాజ్ ఎవరైతే మెంబర్స్ ఉంటారు కదా ఆ మెంబర్స్ అందరూ కూడా, రాజ్యసభ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు మళ్ళీ మీటింగ్ పెట్టుకొని, సో దే విల్ డిస్కస్ అబౌట్ చైర్మన్గా ఆయన ఉంచాలా లేదా అని మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేసుకొని దే కెన్ డూ దట్ అనమాట. ఓకే, సో వైస్ ప్రెసిడెంట్కి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఉండదు అనమాట. సో రిమూవల్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అని మళ్ళీ మన కాన్స్టిట్యూషన్లో సెపరేట్గా డిస్కస్ చేశారు. బట్ ఇక్కడ మనం ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇట్ ఈస్ నాట్ కన్సిడర్ యాజ్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్, ఇట్ ఈస్ ద రాజ్యసభ చైర్మన్ని రిమూవల్ మాత్రమే అనమాట. అర్థమవుతుందా? మనకి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఓన్లీ ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుందనే విషయం మనకు గుర్తుండాలి. అర్థమైందా? రైట్. సో సేమ్ కండిషన్స్. అండ్ ఎనీవే ఎలక్షన్ కమిషన్స్కి టైం ఎంత అండి? 6 months లోపల కంప్లీట్ చేయాలన్నమాట. అర్థమైందా? రైట్. నెక్స్ట్, రిమూవల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్. సో ఎస్, Vice President can be removed but not by the impeachment process but by a simple majority on the condition of the violation of the constitution. Remember, see మనకి impeachment process కి removal కి difference ఏంటి మనం తెలుసుకోవాలి. సో impeachment అంటే ఏంటి? సో both రాజ్యసభ అండ్ లోక్సభ, ఓకే, సో ఈ రెండిట్లోనే పాస్ అవ్వాలి, 14 daysకి ముందే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఓకే, రాజ్యసభలోని 2/3 మెజారిటీతోని పాస్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ లోక్సభలో కూడా 2/3 మెజారిటీతో పాస్ అవ్వాలి. సో ఈ రెండు జరిగిన తర్వాత అప్పుడు కానీ ఆ బిల్ అనేది పాస్ అవ్వదు కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ బై ఎ సింపుల్ మెజారిటీ, ఓకే, ఆన్ ద కండిషన్ ఆఫ్ ద వయలేషన్ ఆఫ్ ద, ఓకే, సో ఆబ్వియస్లీ దెర్ షుడ్ బి అ కండిషన్ అండ్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో మనకి నార్మల్గా మనకి ప్రెసిడెంట్ కానీ, ప్రెసిడెంట్ అవ్వచ్చు, వైస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్ ఎంపీస్ ఆల్సో కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎప్పుడైనా కానీ కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్గా వ్యతిరేకంగా వెళ్తే ఆబ్వియస్లీ దే క్యాన్ బి డిస్క్వాలిఫైడ్ అనమాట. ఓకే, రిమెంబర్ దిస్. సో కండిషన్, ఓకే, సో కండిషన్ ఏంటి అంటే ఆబ్వియస్లీ బట్ సి ఫర్ ప్రెసిడెంట్, మనకి ప్రెసిడెంట్ విషయంలో అయితే మాత్రం సో ఇక్కడ ఆ ఇంపీచ్మెంట్ బిల్ అనేది మనకి ఐదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ కెన్ ఇనిషియేట్. ఓకే, సో ఎనీ బిల్, ఓకే, మనకి నార్మల్గా ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది సో ఐదర్ లోక్సభలో స్టార్ట్ అయ్యి తర్వాత రాజ్యసభలోకి వెళ్ళి ఆమోదం పొందొచ్చు, లేదా రాజ్యసభలో 2/3 మెజారిటీ సంపాదించుకున్న తర్వాత వచ్చి లోక్సభలో కూడా జరగవచ్చు. సో ఏ ప్రాసెస్ అయినా జరగచ్చు అనమాట. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓకే, బట్ ఫర్ వైస్ ప్రెసిడెంట్కి ఎలా జరగాలి అంటే మనకి రాజ్యసభలో మాత్రమే ఇనిషియేట్ చేయాలి. ఎందుకు రాజ్యసభలోనే ఇనిషియేట్ చేయాలి అంటే బికాస్ హీ ఈస్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. అర్థమైందా? సో ఓకే, సో మనకి రాజ్యసభ మెంబర్ కాబట్టి ఖచ్చితంగా ఈజ్ అ బిట్ ఇంపార్టెంట్ మనకి, అంతే కదా. ఇప్పుడు విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు నార్మల్గా రాజ్యసభ మెంబర్కి సంబంధించి లోక్సభలోని ఏమైనా ఇంపీచ్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇన్సల్ట్ ఫర్ ద రాజ్యసభ కదా. అందుకని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రిమూవల్ ప్రాసెస్కి సంబంధించి, అపాయింట్మెంట్స్కి సంబంధించి ఆ కాన్స్టిట్యూషన్లో మనకి చాలా డీటెయిల్ ప్రొవిజన్స్ అనేవి మెన్షన్ చేశారు. ఓకే, సో ఆ పద్ధతిలో మాత్రమే మనం చేయాలి. ఇంకో మనకి నచ్చిన పద్ధతిలో చేస్తామంటే కుదరదు అనమాట. సో సర్టెన్ రూల్స్ అండ్ regulations were there and we need to obey at any cost. అర్థమవుతుందా? ఓకే, సో కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద రీజన్ వై కాన్స్టిట్యూషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్, రైట్? ఇట్ డైరెక్ట్స్ అస్ టు డూ ఎనీథింగ్. అర్థమైందా? సో మనకి జనరల్గా ఓకే, సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో బికాజ్ మనకి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, సో ఈ రెండు ఏరియాసే మనకి 40% మనకి ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మిగిలిన పర్సంటేజ్లో మిగిలిన 40% అనేది మనకి పార్లమెంట్ అనమాట. ఓకే,
సో పార్లమెంట్ చాలా 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 ఇంపార్టెంట్ బికాజ్ ఆల్ ద ఇంపార్టెంట్ కమిటీస్ కానీ బిల్స్ కానీ ప్రొసీజర్స్ కానీ ఓకే పార్లమెంటరీ టర్మినాలజీస్ కానీ ఓకే సో నార్మల్గా అంటారు కదా సో డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే ఏంటి సో చెడ్డ మాటలు మాట్లాడొద్దు అని అంటే ఏంటి పార్లమెంట్లో యూజ్ చేయాల్సిన పదాలు కూడా కొన్ని ఉంటాయి అంటే పార్లమెంట్లో కొంచెం సభ్యత సంస్కారం అవన్నీ కూడా మనం పాటించాలన్నమాట సభ మర్యాదని పాటించాలి అంటారు కదా అలాగా కొన్ని పద్ధతులు కొన్ని సంస్కారాలు అవన్నీ మనకి పార్లమెంటరీ ప్రిస్క్రైబ్ చేసిందండి ఎందుకు మనకి ఊరికే చెప్పరు కదా సో ఆ పద్ధతులు అన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అదవుతుందా సో పార్లమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రిమెంబర్ సో దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఓకే మనకి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ సో ఇక్కడ బికాజ్ ఇట్ కవర్స్ లోక్సభ అండ్ ఇట్ కవర్స్ రాజ్యసభ అంటే మనకి పార్లమెంట్ అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ షుడ్ బి కవర్డ్ థరోలీ అర్థమవుతుందా సో ఈ రెండు విషయాలు మనకి బాగా తెలియాలి చాలా బాగా తెలియాలన్నమాట అదైందా సో లోక్సభ అండ్ రాజ్యసభ సో అంటే అన్లెస్ లోక్సభ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఈజ్ ఈక్వల్ టు పార్లమెంట్ కదా సో వీ విల్ కమ్ టు దట్ అనమాట అదవుతుందా నెక్స్ట్ బికాస్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ అపాయింట్మెంట్స్ కానీ ఓత్ కానీ ఈవెన్ శాలరీ విషయంలో కూడా కొంచెం డిఫరెన్స్లు ఉన్నాయి ఇంకా మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఇంపీచ్మెంట్ మనం డిస్కస్ చేసాం కదా ఇవన్నీ కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి దట్ వీ విల్ బీ డిస్కసింగ్ హియర్ ఓకే సో ప్రెసిడెంట్ ఆర్టికల్స్ ఏంటండి ఆర్టికల్ 52 టు ఆర్టికల్ 62 వీ నో దట్ రైట్ సో ఫ్రమ్ ఆర్టికల్ 63 నుంచి 69 వరకు వైస్ ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్స్ మెన్షన్ చేస్తారు అండ్ రిమెంబర్ ఇంకా ఎగ్జామినేషన్ కొంచెం డిఫికల్ట్గా ఉంది అంటే ఎలా అంటే నార్మల్గా ఎగ్జామినేషన్ సింపుల్గా పేపర్ సింపుల్గా ఉంది అని ఎప్పుడు అంటారు అంటే ఇఫ్ ద జనరలీ ఆస్క్ ఫ్రమ్ వేర్ టు వేర్ ఓకే అదే మధ్యలో 65 ఆర్టికల్ పర్టికులర్గా వైస్ ప్రెసిడెంట్ గురించి ఏం చెప్తుంది అని అన్నారనుకోండి అప్పుడు ఎగ్జామినేషన్ లెవెల్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుందన్నమాట మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఓకే లోవర్ సెక్షన్స్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ఓకే వి జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 గ్రూప్ ఇవన్నీ మీకు నార్మల్గా ఎవరు చెప్పరండి ఓకే ఇట్ ఈస్ మనకి ఇవన్నీ తెలుసుకునేసరికి మనకి ఎలా అంటే ఏజ్ లిమిట్స్ అన్నీ అయిపోతాయి ఓకే ఐ టెల్ యూ ఓకే సో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఉంటాయి కదా సో ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4లో ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎగ్జామ్లో నార్మల్గా ఏమడుగుతారు కాన్సెప్ట్ మాత్రమే అడుగుతారు ఓకే సో కాన్సెప్ట్ మాత్రమే అడుగుతారు ఇక్కడ చూస్తే కొంచెం ఫ్యాక్ట్స్ ఓకే కొంచెం కాన్సెప్ట్ ఓకే నెక్స్ట్ మోస్ట్లీ ఫ్యాక్ట్స్ ఉంటాయి కొంచెం కాన్సెప్ట్ కూడా అడుగుతారు ఈ కాన్సెప్ట్ ఎలా అడుగుతారు అంటే సో ఇంటర్వ్యూస్ లాగా ఇక్కడ మొత్తానికే ఫ్యాక్ట్స్ ఉంటాయి ఇంకా గ్రూప్ 4 అంటే ఆబ్వియస్లీ ఫ్యాక్ట్స్ ఉంటాయి అంటే ఏంటి ఇంకా మైన్యూట్ ఫ్యాక్ట్స్ అనమాట ఓకే సో చాలా పర్టికులర్గా మనం ఇన్ డీటెయిల్గా మనకి వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంటుంది యూ హ్యావ్ టు డిగ్ ద సిలబస్ అంటారు కదా అలాగనమాట ఎందుకు ఎప్పుడైనా మీరు ప్రశ్నించారా అసలు ఇది అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రతిదీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ నార్మల్గా ఎప్పుడైనా ఏదైనా ఎగ్జామినేషన్స్ నాట్ ఓన్లీ దిస్ అండి ఇప్పుడు మీరు చూస్తే CGL సో SSC CGLలో ఆబ్వియస్లీ సో దే టెస్ట్ ఆఫ్ కాన్సెప్ట్ ప్లస్ ఫ్యాక్ట్స్ అదే CHSL చూసుకుంటే మనకి ఓన్లీ ఫ్యాక్ట్స్ మాత్రమే ఎక్కువ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతూ ఉంటారు ఎందుకు ఇలాగా అంటే రిమెంబర్ ఓకే ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్ ఓకే మనకి ఒక డిస్ట్రిక్ట్లో ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉన్నారనుకుందాం సో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఏం తెలిస్తే సరిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక అమ్మాయికి ఒక ముసలాంకి ఫంక్షన్ రాలేదనుకుందాం ఓకే ఇప్పుడు ఆ ఫంక్షన్ రాలేదు కదా అమ్మాయికి ముసలాంకి అని చెప్పి సో ఎలా చేయాలి ఏం చేయాలి అది ఏ గవర్నమెంట్ స్కీము ఓకే అది ఎవరు ఇనిషియేట్ చేయాలి ఎక్కడ ప్రాబ్లం రెక్టిఫై చేయాలి అనేది మాత్రం తెలిస్తే సరిపోతుంది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి బికాజ్ ఎందుకు ఓకే ఆ గ్రూప్ 1 ఆఫీసర్కి ఓకే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అంటే UPSC బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అంత మాత్రం తెలిస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఓకే సో గ్రూప్ 1 ఆఫీసర్ ఓకే MDO లేదా మనకి ఏమంటారు RDO తీసుకుందాం
ఓకే. సో ఆర్డీఓ ఆఫీసర్కి ఏం తెలియాలి ఖచ్చితంగా? సో ఏ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఎంతమందికి ఫంక్షన్స్ రాలేదు, సో ఇలాంటి ఫంక్షన్స్ రాలేని వాళ్ళకి ఏ క్రైటీరియాస్ డిసైడ్ చేశారు, ఆ క్రైటీరియాస్లో ఉండే రాలేదా, లేకపోతే ఏం రాలేదు, ఫ్లాస్ ఏంటి, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఆర్డీఓ ఆఫీసర్కి, అంటే కంపారిటివ్లీ విత్ ద కలెక్టర్ కంటే ఆర్డీఓకి రిగార్డింగ్ దట్ ఇష్యూ ఇంకా కొంచెం ఎక్కువ తెలియాలి కదా. సో రైట్, నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఈ ఆర్డీఓ ఏం చేస్తాడు, ఈ డీటెయిల్స్ అన్ని ఎవరిని చూసుకోమని చెప్తాడు అంటే ఎండిఓని చూసుకోమని చెప్తారు కదా. సో ఈ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అతను ఏం చేస్తాడు, వచ్చి సో ఇక్కడ అన్ని జిల్లాల్లో ఆవిడనే మాత్రమే కాకుండా సో మన మండలాల్లో ఇంకా ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, సో ఆ క్రైటీరియా కరెక్టేనా, లేకపోతే ఇంకా ఏ డివిజన్స్ ఉన్నాయి, సో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది, సో ఏ ఆధార్ కార్డులో ఏమైనా ఫ్లాస్ ఉన్నాయా, అక్కడ ఏజెన్సీకి సంబంధించిన ఎవరు వెరిఫై చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ప్రొసీజర్ ఏంటి, లేకపోతే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఎలా చేస్తారు, ఇలా ఇంకా కొంచెం ఇంకా బ్రాడర్ ఏరియాస్లో ఈయన చదవాల్సి ఉంటుంది కదా. నెక్స్ట్ ఈయన ఎవరికి చెప్తాడు అంటే సో ఆబ్వియస్లీ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్కి కానీ సో విఆర్ఓకి కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో ఈ వీళ్ళకి వచ్చి చెప్తారు. సో వీళ్ళకి ఇంకా వాళ్ళ ఇంటి డోర్ నెంబర్ ఏంటి, వాళ్ళకి ఆమెకి పిల్లలు ఉన్నారా లేరా, పిల్లలుంటే ఎంతమంది ఉన్నారు, ఆమెకు పెళ్ళయిందా, లేకపోతే ఆమెకు ఎవరు లేరా, లేకపోతే ఉండి లేరా, లేకపోతే బయట ఎక్కడైనా ఉన్నారా, లేకపోతే ఈమె ఏజ్ ఎంత, ఈమెకి ఫింగర్ ప్రింట్స్ ప్రాబ్లమా, లేకపోతే ఆ బయోమెట్రిక్ ప్రాబ్లమా, ఆ డీటెయిల్స్ ప్రాబ్లమా, ఏజ్ ప్రాబ్లమా, క్రైటీరియాస్ ప్రాబ్లమా, సో ఇలా అన్ని డీటెయిల్గా మనకి ఏరియాస్ కవర్ చేయాల్సింది విఆర్ఓ. అర్థమవుతుందా? అంటే ఏంటి, బాగా క్షుణ్ణంగా పరిశీలించేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే విఆర్ఓ. సో దట్ ఈస్ ద ఆర్డర్ దే ఫాలో అండి. ఓకే, ఎగ్జామినేషన్స్లో ఎప్పుడైనా కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎందుకు మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పుడు మనం అనుకుంటాం అమ్మో ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామినేషన్స్ చాలా కష్టం అని. కష్టం ఏం లేదండి, ఎందుకంటే వాళ్ళకి సులువు ఇంకా. ఓకే, మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఐఎమ్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇండియన్ నేషనల్ మూమెంట్కి సంబంధించి ఓకే ఎంత బాగా స్ట్రగుల్ చేశారు, ఏంటి డివిజన్స్ అనేవి, మనకి 3 phases ఉంటాయి, మోడర్నిస్ట్, ఎక్స్ట్రీమిస్ట్, గాంధీయన్ ఫేజ్ ఉంటాయని అందులో బాగా డీటెయిల్గా క్షుణ్ణంగా తెలుసుకుంటే సరిపోతుంది. కానీ మనకి గ్రూప్ 1 గ్రూప్ 4 ఎగ్జామినేషన్స్ వాళ్ళైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుండెల మీద కొట్టారంటే ఎన్నిసార్లు కొట్టారు బ్రిటిషర్స్ అని కూడా చాలా ఎగ్జామినేషన్స్లో అడుగుతారండి. సో దట్ మచ్ ఎఫెక్టివ్లీ, దట్ మచ్ డీటెయిల్గా మనం వెళ్ళాల్సినటువంటి ఉంటాయన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఎలాగా చూసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ ద ఎగ్జామినేషన్ దట్ వీ షుడ్ క్యాలిక్యులేట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అవర్ టార్గెట్ ఈస్ టు గ్రూప్ 2 అనుకోండి, సో దెన్ వీ షుడ్ ఎయిమ్ ఎట్ దిస్. ఓకే, సో గ్రూప్ 3, గ్రూప్ 4 అంటే మన ఫ్యాక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో గ్రూప్ 1 అంటే మరీ మైన్యూట్ డీటెయిల్ కూడా అంత అవసరం లేదన్నట్టు. ఓకే, సో ఎవ్రీథింగ్ అట్లీస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ వరకు ఉంటే సరిపోతుంది అన్నట్టు. అర్థమవుతుందా? యూ షుడ్ నో ద కాన్సెప్ట్ క్లియర్లీ ఇలాంటి ఎగ్జామినేషన్స్లో. ఓకే, సో ఎనీవే వీ షుడ్ హ్యావ్ టు లెర్న్. ఓకే, మనకి తెలియాలండి పూర్తిగా ఎప్పుడైనా కానీ మనకి ఆర్టికల్స్ అవన్నీ నేర్చుకుంటేనే మంచిది. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టైమ్, ఇఫ్ యూ హ్యావ్ యాంపుల్ టైమ్, మనకి బాగానే ఉంది, బాగా నాకు మెమరీలో బాగానే ఉంది, నాకు మెమరైజ్ చేసే పద్ధతులు నాకు తెలుసు అంటే బెటర్ యూ కెన్ లెర్న్ దెమ్. ఓకే, సో బికాజ్ ఎనీవే మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, 10 ఆర్టికల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, జస్ట్ 6 ఆర్టికల్స్ ఎన్నో ఉన్నాయి అంతే కదా. సో 8 ఆర్టికల్స్ ఎన్నో ఉన్నాయి అంతే కదా. సో ఇలాగా మనకి అవి నేర్చుకుంటే మంచిదన్నమాట. రైట్, ఫైన్. సో ఆర్టికల్ అట్లీస్ట్ మీరు ఒకళ్ళు నేర్చుకోలేకపోయినా జస్ట్ లెర్న్ దిస్ ఫ్యాక్ట్, దట్ ఈస్ 52 to 62 ఆర్టికల్ డీల్స్ విత్ ప్రెసిడెంట్. ఓకే, అండ్ 63 to 69 ఆర్టికల్స్ డీల్స్ విత్ వైస్ ప్రెసిడెంట్. నౌ ఏజ్ రిక్వైర్డ్. ఓకే, సో బోత్ హ్యావింగ్ 35 years, వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వాలిఫికేషన్. ఓకే, సో మనకి చెప్పాను కదా ప్రెసిడెంట్కి ఉండాలి, లోక్సభ మెంబర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలి, అండ్ వైస్ ప్రెసిడెంట్కి రాజ్యసభ మెంబర్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ salary. This is also very important because the salaries were recently changed and మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఇట్స్ జనరలీ నార్మల్లీ ఐఎమ్ సేయింగ్, బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి శాలరీస్ హైకింగ్ విషయంలో అసలు నో డిస్కషన్స్. ఓకే, నార్మల్గా ఎప్పుడైనా బిల్స్కి సంబంధించి కొట్లాడుకుంటారా అపోజిషన్ ఇంకా రూలింగ్ పార్టీ, అసలు శాలరీస్ పెంచుకోవాలి అన్నప్పుడు దే జస్ట్ క్లోజ్ ద డోర్స్ అనమాట. డోర్స్ క్లోజ్ చేసేసుకొని నీట్గా కూర్చొని మనం ఎంత పెంచుకుందా అంత పెంచుకుందా అని చెప్పేసి మాట్లాడుకుంటారనమాట. దిస్ ఇస్ అ వెరీ ఫన్నీ అండ్ రీసెంట్ టాపిక్ ఓన్లీ. సో కరెంట్ అఫైర్స్లో కూడా నడిచింది
అయిపోయింది చాలా రోజులు. ఓకే, సో బికాస్ దే హ్యావ్ లిటరలీ క్లోజ్డ్ ద డోర్స్ అండ్ దే హ్యావ్ రైజ్డ్ ద సాలరీస్ అనమాట. సో రైట్, సో ఎనీవే, సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకు ఇంత మనకి 5 lakhs 6 lakhs per month అంటే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా, బికాస్ ఎనీవే 5 years దట్ దే హ్యావ్ టు పే. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఆఫ్టర్ రిటైర్మెంట్, ఆఫ్టర్ డ్యూరేషన్ కూడా, టెన్యూర్ అయిపోయిన తర్వాత కూడా దే వర్ బీన్ ప్రొవైడింగ్ సో మెనీ బెనిఫిట్స్. ఎందుకు ఇంత ఇలా చేస్తున్నారు అంటే, ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ కదా. సో ఖచ్చితంగా వాళ్ళ శాలరీస్ విషయంలో ఎప్పుడు కూడా మనకి దేర్ వాజ్ వెరీ లెస్ ఛాన్స్ అనమాట, ఇంకా హైకే ఉంటుంది. ఓకే, సో శాలరీస్ అనేది పెరుగుతూనే పోతుంది తప్పితే ఎప్పుడు తగ్గచ్చు. ఎక్సెప్షనల్ కేస్ అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకే, సో ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, సో దట్ ఈస్ ద రీజన్ మనకి గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పటి వరకు మనకి అసలు ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తే శాలరీస్ విల్ బి రెడ్యూస్ ఫర్ ఎవ్రీ గవర్నమెంట్ ఇండివిజువల్. ఓకే, సో ఓత్ విషయంలో కూడా, ఓత్ కూడా మనకి ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరు చేస్తారండి, సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేస్తారనమాట. ఓకే, సో అండ్ దీనికి ఓకే వైస్ ప్రెసిడెంట్కి ఎవరు చేస్తారు అంటే ప్రెసిడెంట్. ఓకే, సో ఆబ్వియస్లీ అంతే కదా. ఓకే, అండ్ సి నాట్ ఓన్లీ ఓత్ అండి, సో ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ రెసిగ్నేషన్ సబ్మిట్ చేయాలన్నా కూడా ఎవరికి సబ్మిట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారనమాట. ఓకే, సో రిగార్డింగ్ ప్రెసిడెంట్ ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఒకవేళ ప్రెసిడెంట్ ఒకవేళ రెసిగ్నేషన్ సబ్మిట్ చేయాలంటే ఎవరికి సబ్మిట్ చేస్తారు అంటే వైస్ ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారనమాట. ఓకే, ఇట్ ఈస్ నాట్ సుప్రీం కోర్ట్ జడ్జ్. Next, eligible voters also very important. Okay, elected members of the Lok Sabha and Rajya Sabha. I just told you several times. Remember the phrase elected. Okay, so don't use nominal. అసలు నామినల్ పవర్స్ ఎవరైతే ఉంటారో నామినేటెడ్ మెంబర్స్ కానీ, ఓకే, సో లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ కానీ, సో వీళ్ళెవ్వరికి కూడా మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పోటీ చేసే అధికారం లేదనమాట. రైట్, సో నామినేటెడ్ మెంబర్స్ విల్ ఆల్సో పార్టిసిపేటెడ్. ఓకే, సో అన్లైక్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, నామినేటెడ్ మెంబర్స్ ఆల్సో విల్ participate in the vice president elections kada. Right, next, here point to be remember, okay, is that the president can only be impeached and vice president will be removed. Okay, so I told you. Okay, so impeachment ki removal ki చాలా డిఫరెన్స్ ఉందండి. ఎంత డిఫరెన్స్ ఉందంటే ఇక్కడ 2/3 మెజారిటీ, ఇక్కడ ఓన్లీ 1/3 మెజారిటీ అంటేనే అర్థమైపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి ఇంకొక విషయం, సో వైస్ ప్రెసిడెంట్ కొంచెం రూడ్గా ఉన్నా పర్వాలేదు, బికాస్ 2/3 మెజారిటీ రావాలంటే చాలా కష్టం. సో ఈ ఎవరు మనకి రాజ్యసభ చైర్మన్ అనేది కొంచెం అందరినీ సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి. బికాస్ ఇఫ్ హీ ఈజ్ అగెయిన్స్ట్ 1/3 మెజారిటీ వచ్చిందా ఆయనకి పోస్ట్ పోతుంది అనమాట. ఓకే, ఎనీవే, నాట్ ఓన్లీ ఇన్ ద రాజ్యసభ, లోక్సభలో కూడా రావాలి కాబట్టి ఆబ్వియస్లీ మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అక్కడ ఎప్పుడైనా కానీ ఇంపార్షియాలిటీ గవర్నమెంట్కి అందుకే చూడండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రో గవర్నమెంట్ ఉంటారు వాళ్ళు. ఓకే, సో వై ప్రో గవర్నమెంట్, వాట్ ఈస్ ప్రో గవర్నమెంట్కి ఎప్పుడు మనకి చూస్తే, సో స్పీకర్ కానీ లోక్సభలో స్పీకర్ కానీ, సో రాజ్యసభ చైర్మన్ కానీ ఎప్పుడు కూడా ప్రో గవర్నమెంట్ ఉంటారు అని చెప్పేసి మనకి వాదన వినిపిస్తుందండి. అంటే ఏంటి, అధికార పార్టీకి ఎప్పుడు కూడా మనకి గవర్నమెంట్ వీళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి వాదన వినిపిస్తుంది. ఎలాగా సపోర్ట్ చేయడం అంటే ఎలాగా, మనకి క్వశ్చన్ అవర్స్ అలా ఉంటాయి కదండి. సో ఇలా క్వశ్చన్ అవర్స్ కానీ లేకపోతే బిల్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు కదా. సో ఈ బిల్స్ అనేవి పాస్ చేయాల్సినవి కూడా స్పీకర్లే కదా, సో హెడ్సే పాస్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా మనకి వీళ్ళు ప్రో గవర్నమెంట్ అంటే ఎప్పుడైనా గవర్నమెంట్ బిల్స్ అనేవి మినిస్టర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన బిల్స్ అనేవి మోస్ట్లీ యాక్సెప్ట్ చేసే విధంగా. ఓకే, సో పబ్లిక్ బిల్స్, ప్రైవేట్ బిల్స్ ఉంటాయి కదండి, ప్రైవేట్ బిల్స్ అనేవి అపోజిషన్ మెంబర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇలాంటి ప్రైవేట్ బిల్స్ అవన్నీ కూడా ఆమోదించకపోవడం అండ్ అపోజిషన్ పార్టీకి మాట్లాడడానికి తక్కువ సమయం కేటాయించడం, సో ఇలాంటివన్నీ కూడా మనకి చేస్తే సో ఇట్ ఈస్ ప్రో గవర్నమెంట్ అంటారనమాట. ఆబ్వియస్లీ సపోర్టివ్ టు ద గవర్నమెంట్ అంటే ప్రో గవర్నమెంట్ అనమాట. రైట్, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్, వైస్ ప్రెసిడెంట్ రిసీవ్స్ ద సాలరీ యాజ్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. ఐ టోల్డ్ యూ రైట్. సో మనకి నార్మల్గా మనకి ప్రెసిడెంట్కి అయితే ప్రెసిడెంట్ పోస్ట్కి మాత్రమే వస్తాయి. ఓకే, సో ప్రెసిడెంట్కి ప్రత్యేకంగా శాలరీ ఉంటుంది. బట్ వైస్ ప్రెసిడెంట్కి శాలరీ యాజ్ అన్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అనమాట. అర్థమవుతుందా? సో ఓకే, 4 lakhs ఎలా వచ్చిందండి? సో ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. ఓకే, రైట్.
So powers of the vice president very important. So he acts as the ex officio chairman of the Rajya Sabha under Article 64. Okay, so remember he's a vice president. Okay, మనకి చాలా అందరికి తెలిసి ఉంటుంది. ఓకే, న్యూస్ పేపర్లో చాలా ఎక్కువసార్లు కనిపిస్తున్నారు ఎవరైనా పొలిటీషియన్ అనుకుంటారు, బికాజ్ పొలిటికల్లీ హీ వాజ్ సో యాక్టివ్. ఓకే, బీజేపీ గవర్నమెంట్ కదా ఆయన. సో అండ్ లేటర్ ఆన్ బికాజ్ వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తర్వాతే మనకి కొంచెం పొలిటికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం తగ్గింది ఈయనదే. ఓకే, ముందైతే చాలా ఎక్కువ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది, బికాజ్ ఎనీవే మనకి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉంది కదా, ఎందులోని పార్టిసిపేట్ చేయకూడదు, ఒక్క పొలిటికల్ పార్టీకే సపోర్ట్ చేయకూడదు కదా. బట్ ఎనీవే హీ బిలాంగ్స్ టు, బికాజ్ మనకి రాజ్యసభ ఉంది కదా, రాజ్యసభ మెంబర్కి ఎంపీగా అయినప్పటికీ, సో రాజ్యసభ ఎంపీగా పోటీ చేసింది మనకి బీజేపీ గవర్నమెంట్ నుంచి అయినప్పటికీ, బట్ లేటర్ ఆన్ ఆఫ్టర్ బికమింగ్ వైస్ ప్రెసిడెంట్ హీ షుడ్ బి ఇంపార్షియల్ ఫర్ ఎనీ గవర్నమెంట్. ఓకే, అపోజిషన్ని కూడా బికాజ్ దే హ్యావ్ టు take them very positively అనమాట. అర్థమైందా? చలో, సో యాక్ట్స్ యాజ్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అండ్ ఆర్టికల్ 64. ఓకే, సో ఆర్టికల్ 64 చెప్తుంది అనమాట. సో వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్స్ 63 to 69 ఉన్నాయి కదా, అందులో 64 కూడా ఉంది కదా. సో 64 ఏం చెప్తుంది అంటే, సో హీ యాక్ట్స్ యాజ్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో యాక్ట్స్ యాజ్ ద టెంపరీ వైస్ ప్రెసిడెంట్. వీ టోల్డ్ యూనా, ఎప్పుడైనా కానీ మనం చనిపోయినా కానీ, రెసిగ్నేషన్ చేసినా కానీ, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ప్రెసిడెంట్ ఇలా ఏవైనా కానీ ఉన్నా కానీ, ఆబ్వియస్లీ వైస్ ప్రెసిడెంట్ విల్ బీ యాక్టెడ్ యాజ్ మనకి ప్రెసిడెంట్ అవుతారనమాట. రిమెంబర్ దిస్ కాన్సెప్ట్ యార్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ యూస్ టు కన్ఫ్యూజ్. ఓకే, ఎలా అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ ex officio chairman of Rajya Sabha kada, because both are one. Now vice president becoming president, and who will become the ex officio chairman of the Rajya Sabha? This is the question, because vice president ga ee panlu chesi cheyaledu kada. So obviously the senior most. Okay, so next senior most ane vallu obviously senior most e maniki ikkada ex officio chairman of Rajya Sabha avutaru. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో కూడా లేనప్పుడు మనకి ఏంటంటే సీనియర్ మోస్ట్ అనేది సీనియర్ మోస్ట్ కానీ, లేకపోతే ఈ రాజ్యసభ చైర్మన్ కి ఏమవుతారు అంటే మనకి ఎలక్షన్స్ చేసి మనకి ఒక పోస్ట్ని తీయడం కానీ చేస్తారనమాట. ఓకే, సో దెన్ మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ 6 monthsలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వచ్చేస్తాయో అప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ వచ్చేస్తాడు, వైస్ ప్రెసిడెంట్ అప్పటి వరకు ఉన్న టెంపరీ వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ అయిపోతారు. ఓకే, టెంపరీ ప్రెసిడెంట్ కాస్త మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ అయిపోతారు. మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన నార్మల్ మెంబర్ అయిపోతారు అనమాట. ఎవరైతే సీనియర్ మోస్ట్ టెంపరీగా అపాయింట్ చేస్తారు కదా వాళ్ళు నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తారు. దిస్ ఈజ్ ద ఆర్డర్. ఓకే, సో డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయ్యారా అంతే ఇంకా. ఓకే, బికాజ్ టెంపరీ వైస్ ప్రెసిడెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే యూస్ టు టేక్ ఛార్జ్ అనమాట. ఓకే, ప్రెసిడెంట్ లేకపోతే ఆబ్వియస్లీ, అండ్ మోర్ ఓవర్ రిమెంబర్, సో మనకి ప్రెసిడెంట్ టైంలో ప్రెసిడెంట్గా ఉంటే ఏమేం పవర్స్ అయితే ఉంటాయో, టెంపరీ ప్రెసిడెంట్గా ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ ఉంటే కూడా అప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్ అవ్వడానికి కంప్లీట్ ప్రెసిడెంట్కి ఏమైతే పవర్స్ ఉంటాయో వైస్ ప్రెసిడెంట్కి, టెంపరీ వైస్ ప్రెసిడెంట్కి కూడా అన్ని పవర్స్ ఉంటాయి. రిమెంబర్, సో హీ కెన్ యాక్ట్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ అవార్డ్స్ కమిటీ. ఓకే, సో ఎందుకు ఈయన పేపర్స్లో కనిపిస్తాడంటే దిస్ ఈస్ ద రీజన్, బికాజ్ ఎప్పుడైనా బుక్ లాంచ్ చేయడానికైనా, ఇంపార్టెంట్ బుక్ లాంచ్ చేయడమైనా, గవర్నమెంట్ స్కీమ్స్ లాంచ్ చేయడమైనా, ఓకే, సో ట్రైబల్స్కి సంబంధించి, లాంగ్వేజ్కి సంబంధించి, ఓకే, చిల్డ్రన్కి సంబంధించి, విమెన్కి సంబంధించి ఏమైనా కామెంట్స్ చెప్పినా కానీ, సో ఓకే, సో ఎప్పుడైనా అవార్డ్స్ రిసీవ్ ఇవ్వడానికి కానీ, రిమెంబర్ దిస్ కాన్సెప్ట్. ఓకే, ఎప్పుడైనా కమిటీస్కి, ఓకే, ఏమైనా కమిటీస్ వెయ్యాలి అంటే ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో అవార్డ్స్ కమిటీకి మాత్రం, ఓకే, అవార్డ్స్ కమిటీ ఇవ్వడానికి మాత్రం సో వైస్ ప్రెసిడెంట్ అనమాట. అర్థమైందా? సో ఎప్పుడైనా ఏదైనా ఒక కమిటీ వేయాలి, ఓకే, సో స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ ఏవైనా వేయాలంటే ఎవరు వేయాలి అంటే మనం డిక్లేర్ చేస్తే కుదరదండి, ప్రైమ్ మినిస్టర్ చేయాలన్నమాట. ఓకే, సో అదర్వైజ్ మనకి ఏదైనా నీతి ఆయోగ్ తీసుకోవచ్చు, ప్లానింగ్ కమిషన్ తీసుకోవచ్చు, ఎలక్షన్ కమిషన్ తీసుకోవచ్చు, ఏదైనా మీరు తీసుకోండి, ఒక కమిషన్ కానీ కమిటీ కానీ ఏర్పడాలంటే ప్రైమ్ మినిస్టర్ దోసుందా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ప్రైమ్ మినిస్టర్ దానికి హెడ్గా కూడా ఉంటారండి. ఓకే, సో ఇన్ వెరీ రేర్ కేస్ పాసిబిలిటీస్ హీ అపాయింట్స్ కమిటీ, అండ్ వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ అన్ని కూడా పిఎంఓ కన్సిడర్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? రైట్, సో హీ కెన్ యాక్ట్స్. ఓకే, హూ విల్ యాక్ట్స్ అంటే వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్స్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద
అవార్డ్స్ కమిటీ. ఓకే రైట్. సో లిస్ట్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్. ఓకే, ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో నాట్ ఓన్లీ ప్రెసిడెంట్స్ అండి, సో వైస్ ప్రెసిడెంట్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకు వైస్ ప్రెసిడెంట్స్ ఇంపార్టెంట్ అంటే మనకి ఎస్ జాకీర్ హుస్సేన్ కానీ, సో వివి గిరి కానీ, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవర్ ఇనీషియలీ యాజ్ అ దేవర్ వైస్ ప్రెసిడెంట్స్ అండి. ఓకే, సో మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా మనకి సెకండ్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, హీ వాజ్ ద సెకండ్ వైస్ ప్రెసిడెంట్. బట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఓకే, సో హీ వాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెకండ్ ప్రెసిడెంట్ కదా. సో మనకి వైస్ ప్రెసిడెంట్స్ అనే వాళ్ళు ప్రెసిడెంట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ మనం ప్రెసిడెంట్లో డిస్కస్ చేసాం కూడా. ఓకే, సో దర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. సో అందుకని మనకి ఎప్పుడైనా వైస్ ప్రెసిడెంట్ అయిన వాళ్ళు మనకి లిస్ట్ చూస్తే మనకి రిపీటేటివ్గా ఉన్నాయనుకోండి. ఓకే, సో ఈయన వైస్ ప్రెసిడెంట్ తర్వాత ప్రెసిడెంట్ కూడా అయ్యారు, అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ టెన్యూర్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ప్రెజెంట్లీ ఓకే, సో ఆల్రెడీ అయిపోయిన వాళ్ళైతే యూ కెన్ రిలేట్ ఓన్లీ దిస్. ఓకే, నార్మల్గా ఎలా అంటే టెన్యూర్ అంటే ఇప్పుడు లెటస్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మన రాధాకృష్ణన్ కానీ, ఓకే, సో జాకీర్ హుస్సేన్ కానీ, ఓకే, నెక్స్ట్ ఇలా కొంతమంది వివి గిరి కానీ, సో ఇలా ఎవరైతే రిపీట్ అయ్యారో వాళ్ళ గురించి పర్టికులర్గా తెలుసుకుంటే సరిపోతుంది. బికాస్ దే బికేమ్ ప్రెసిడెంట్స్. అండ్ రిగార్డింగ్ ఇప్పుడు ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు అనేది మనకి తెలిస్తే సరిపోతుంది, ఎప్పుడు చేశారు అండ్ రిగార్డింగ్ డేట్స్ కూడా ఐ టోల్డ్ యూ నా మనకి ఎలా గుర్తుపెట్టుకోవాలి అని. సో బెటర్ మీరు ఎలా అంటే మీరు నేను ఒక ప్రొఫార్మా చెప్తానండి, ఇది బెటర్ ఇఫ్ యూ ఫాలో దాట్ వే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో నార్మల్గా ఇయర్, బికాస్ ఎనీవే 5 ఫర్ ఎవ్రీ పోస్ట్ ఇట్ ఈస్ 5 years జనరలీ, ప్రైమ్ మినిస్టర్కి అయినా, ఓకే, సో వైస్ ప్రెసిడెంట్కి అయినా, మనకి ప్రెసిడెంట్కి ఎవరికైనా 5 years ఉంటుంది కదా. సో ఈ 5 years టైం పీరియడ్లో వాళ్ళకి ఆబ్వియస్లీ బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి చేంజ్ ఉండదు. ఓకే, ఒకవేళ చేంజ్ ఉన్నా మనకు తెలుస్తుంది, ఓకే, సో ఈ పర్సన్ మధ్యలో ఒకవేళ 5 years టర్మ్ కంటిన్యూ అవ్వలేదు అంటే చలో ఎవరైనా ఒక పర్సన్ చనిపోవడమో ఏదైనా జరిగింది అని మనకి తెలుస్తుంది అనమాట, ఈజీ టు రికగ్నైజ్. ఓకే, సో ఇయర్, ఓకే, ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వేసుకోండి, తర్వాత ప్రెసిడెంట్, తర్వాత వైస్ ప్రెసిడెంట్. బెటర్ ఈ 3 సరిపోతాయి. ఓకే, ఇయర్ వేసుకొని ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ వేసుకొని ఆ ఇయర్లో, ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ వి జస్ట్ కన్సిడర్, ఓకే, ఈ ఇయరే తీసుకుందాం, పాతవన్నీ వద్దు. ఓకే, సో ఇప్పుడు 2021, ఓకే, 2021లో ఇయర్ కదా, సారీ ఇక్కడ 2021లో ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోదీ. ఓకే, సో ప్రెసిడెంట్ ఎవరు? రామ్నాథ్ కోవింద్ గారు. ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఎవరు? వెంకయ్య నాయుడు గారు. ఓకే, సో ఇప్పుడు మనం we just create a PMS లా అనమాట. సో 2021 ఒక క్రికెట్ మ్యాచ్లో 2021 క్రికెట్ మ్యాచ్లో సో మనకి నరేంద్ర మోదీ గారు బ్యాట్ వేస్తుంటే, నరేంద్ర మోడీ గారు క్రికెట్ ఆడుతున్నారు, నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు? బ్యాటింగ్ చేస్తుంటే, ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు బౌలింగ్ చేస్తుంటే, మనకి వైస్ ప్రెసిడెంట్ గారేమో వెంకయ్య నాయుడు గారు ఏం చేస్తారు అంటే ఆ బాల్ని క్యాచ్ పట్టారు. అలా సంథింగ్ ఏదైనా ఒక ఇన్నోవేటివ్గా ఒక క్రియేటివ్ స్టోరీ లాగా క్రియేట్ చేసుకుంటే యూ కెన్ రిమెంబర్ ఇన్ ద లాంగ్ రన్. మీకు చాలా బాగా గుర్తుంటుందండి. ఓకే, బికాస్ ఆల్ ఆర్ కమింగ్ ఇన్ అ సేమ్ స్టోరీ కదా. సో ఖచ్చితంగా మనకి ఆ టైంలో ఎవరు ప్రెసిడెంట్, ఆ టైంలో వైస్ ప్రెసిడెంట్ ఎవరు, ఓకే, మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఇంకా బాగా డీప్గా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇంకా, ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, అలా మీరు ప్రెసిడెంట్, ఇంకా మీరు ఇలాగే క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. పిఎం, ఓకే, మధ్యాహ్నం 1 గంటకి ఆయన క్రికెట్ ఆడారు, అలాగే పిఎం, మధ్యాహ్నం 1 గంట అంటే పిఎం, ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఆయన పనిచేశాడు అని. ప్రెసిడెంట్, ఓకే, సో సర్పంచ్ అని పెట్టుకోవచ్చు, ఏదో ఒకటి మీకు నచ్చినట్టుగా కథ క్రియేట్ చేసుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అండి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ యూస్ టు డూ ద సేమ్. సో ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్స్. ఓకే, ఈవెన్ ఎగ్జామినేషన్స్లో మనకి ఎలిమినేట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి. I think try this method if it works, right? So fine. Okay, first vice president everandi S Radhakrishnan garu. So he was right, see ikkada he was elected as unanimous and asalu మొత్తానికి అసలు ఎలాంటి కాంట్రవర్సీ కూడా లేకుండా మనకి ఆయన మనకి వైస్ ప్రెసిడెంట్ అయ్యారనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ జాకీర్ హుస్సేన్. అండ్ మోరోమర్ ఎవరైనా కానీ బికాస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ యునానిమస్గా ఎవరు ఉండరండి. బట్ ఎనీవే ఎక్సెప్షనల్ కేసు ఎవరున్నారు అంటే మనకి ఫస్ట్ మనకి ఉన్నారు కదా
మనకి ప్రెసిడెంట్లో ఫస్ట్ ప్రెసిడెంట్. సో ఆబ్వియస్లీ హీ ఈస్ ద వన్ హూ యాక్టెడ్ అస్ యునానిమస్. మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎగ్జామినేషన్లో యునానిమస్గా ఎలెక్ట్ అయిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి. సో వైస్ ప్రెసిడెంట్స్లో కానీ ఎవరైతే యునానిమస్గా ఎలెక్ట్ అయ్యారో, యునానిమస్గా ఫస్ట్ ప్రెసిడెంట్ కూడా కాదండి, బికాజ్ మనకి కేటీ షా మీద ఆయన పోటీ చేశారు. బట్ ఎనీవే ఓకే, బట్ రాధాకృష్ణ గారికి అపోజిషన్ ఏం లేదండి. హీ వాజ్ ఎలెక్టెడ్ అస్ యునానిమస్లీ, రైట్. నెక్స్ట్ సెకండ్ వచ్చి జాకిర్ హుస్సేన్. 1962 నుంచి 57 వరకు కూడా ఆయన పనిచేస్తారు. ఓకే, సో కంప్లీట్ సారీ 67 అండి ఇది. సో 57 అంటే వెనక్కి వెళ్ళలేం కదా. సో 62 to 67 ఫర్ 5 years tenure కూడా ఆయన పనిచేస్తారనమాట జాకిర్ హుస్సేన్. నెక్స్ట్ వివి గిరి. ఓకే, సో వివి గిరి ఐ టోల్డ్ యూ రైట్. సో హీ యాక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆల్సో, హీ యాక్టెడ్ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ ఆల్సో. ఓకే, సో రైట్, హీ యాక్టెడ్ యాజ్ ఎ టెంపరరీ ప్రెసిడెంట్ ఆల్సో. నెక్స్ట్ వెన్ జాకిర్ హుస్సేన్ డైడ్, రైట్. సో జాకిర్ హుస్సేన్ చనిపోయారండి మధ్యలోనే, సో వెరీ ఇంపార్టెంట్. సో 1967 to 69 పనిచేశారు. నెక్స్ట్ విపి గోపాల్ స్వరూప్ పటాక్. సో 1969 నుంచి 74 వరకు పనిచేశారు. ఇయర్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి, అట్లీస్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఎనీవే స్టాటిక్ పోర్షన్లో మనకి అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. బెటర్ మీరు చెప్తున్నాను కదా ఈ పద్ధతిలో, నేను ఏదైతే టిప్ చెప్పానో మీకు ఆ పద్ధతిలో నేర్చుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అనమాట. నెక్స్ట్ ఓకే, సో బీడీ జెట్టి 1974 to 79. సో హిదాయతుల్లా 79 to 84. ఓకే, నెక్స్ట్ వెంకటరామన్, ఆర్ వెంకటరామన్, హీ ఆల్సో యాక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో హిదాయతుల్లా ఆల్సో యాక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్. ఫైన్. 84 to 87. ఓకే, 1984 నుంచి 87 వరకు పనిచేశారు ఆయన. నెక్స్ట్ శంకర్ దయాల్ శర్మ. ఓకే, 1987 నుంచి 92 వరకు పనిచేస్తారు. నెక్స్ట్ కేఆర్ నారాయణ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఓకే, సో 1992 నుంచి 2002 వరకు కూడా పనిచేస్తారు, అంటే హీ యాక్టెడ్ యాజ్ అ ట్వైస్ అనమాట. ఓకే, సో 2 times పనిచేశారు. నెక్స్ట్ 1992 to 97 and 97 to 2002 అనమాట. నెక్స్ట్ సో కృష్ణకాంత్ కూడా ఇంపార్టెంట్. సో హీ వాజ్ ఇన్ 10th vice president. ఈవెన్ ఆర్డర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ యార్. ఓకే, సో ఆర్డర్ మనకి ఓకే, సో ఎన్నో ప్రెసిడెంట్, హీ యాక్టెడ్ యాజ్ విచ్ ప్రెసిడెంట్, వాట్ నంబర్ ఎంత, ఆయన నంబర్ ఎంత, ఇలాంటివి కూడా అడుగుతారనమాట. ఓకే, సో మనకి బెటర్ అదే ఆర్డర్లో నేర్చుకుంటే బెస్ట్ అనమాట. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ క్లమ్జీ దెన్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్, రైట్. నెక్స్ట్ సో హమీద్ అన్సారీ. ఓకే, మనకి మోస్ట్లీ ఆఫ్టర్ 2000 అనేది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో హమీద్ అన్సారీ 2007 to 2012 and 2012 to 2017 ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో హీ యాక్టెడ్ యాజ్ ట్వైస్. ఓకే, మనకి ప్రొవిజన్ ఉంది కదండి, ఎప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్కి ఎన్నిసార్లు ఎలెక్ట్ అవ్వచ్చు అంటే దెర్ ఈజ్ అన్లిమిటెడ్ అటెంప్ట్స్, మనకి ఎన్నిసార్లు అయినా అవ్వచ్చు. బట్ మనకి ఒక కష్టం ఏంటి అంటే 2 times. ఓకే, సో ఆఫ్టర్ హమీద్ అన్సారీ హూ కేమ్. ఓకే, సో 2017లో వెంకయ్య నాయుడు గారు వచ్చారనమాట. సో హీ వాజ్ హమీద్ అన్సారీ. ఓకే, సో 2 times ఎవరైతే పని చేశారో వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఎక్కువ శాతం వాళ్ళని అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆర్డర్ దట్ యూ షుడ్ ఫాలో అండి. ఓకే, వెంకయ్య నాయుడు గారి గురించి కూడా మనకి కొంచెం తెలియాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఆర్డర్ గుర్తుపెట్టుకున్న తర్వాత ఇంకొక విషయం అండి, నార్మల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ ఆర్డర్ ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో, సో ప్రెజెంట్ ప్రెసిడెంట్ కానీ, ఓకే, సో ప్రెజెంట్ వైస్ ప్రెసిడెంట్ కానీ, ఓకే, సో ఇలా ఉంటారు కదా. సో వీళ్ళకి సంబంధించి మనకి చాలా ఇంపార్టెంట్గా మనం ఏం చేయాలి అంటే, సో వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్, ఏ స్టేట్ నుంచి వచ్చారు, ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు, ఓకే, ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు. ఓకే, నెక్స్ట్ ఇంకా అలా. ఓకే, మనకి ఎప్పుడైనా వాళ్ళు ఏమైనా పోస్టులు పనిచేస్తారా, డెసిగ్నేషన్స్ ఏమైనా అడిషనల్గా ఉన్నాయా అంటే ప్రెజెంట్ పనిచేసే వాళ్ళకి, మొత్తం అందరికీ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఏమైనా బిరుదులు వచ్చాయా, వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, రిసీవ్ చేసుకున్నారా, ఇలాంటివి ఏమైనా బుక్స్ రాస్తారా. ఓకే, సో ఏమైనా రీసెంట్గా వాళ్ళు రిలీజ్ చేసిన బుక్ ఏంటి. ఓకే, బికాజ్ ఎనీవే ప్రణబ్ ముఖర్జీ మనకి రామ్నాథ్ కోవింద్ గారి ముందు, సో బికాస్ హీ రోట్ సో మెనీ బుక్స్ అనమాట. సో ఇలాగా ఎగ్జామినేషన్స్లో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట అడిగే ఛాన్స్, బికాజ్ ఎనీవే దేవర్ వెరీ వాళ్ళు దేశం కోసం పనిచేశారు కదా. సో ఎన్నో ఇంపార్టెంట్ మనకి చట్టాలు అవన్నీ తీసుకొచ్చారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏమైనా పుస్తకాలు కానీ ఇవన్నీ రాస్తే ఖచ్చితంగా మనం చదవకపోయినా పుస్తకం మొత్తం మనకి ఆ పుస్తకం పేరు అనేది తెలియాలన్నమాట. ఇట్స్ అ ప్రైమ్ థింగ్. ఓకే,
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వైస్ ప్రెసిడెంట్ అండి. సో వీ హ్యావ్ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ కదా. సో లర్న్, ఎప్పుడైనా కానీ చదివేటప్పుడు చాలా స్ట్రాటజిక్గా చదవండి. ఎలాగా వైస్ ప్రెసిడెంట్ చదివేటప్పుడు మనకి యూనో రాజ్యసభతో లింక్ చేసుకుంటూ, ప్రెసిడెంట్ చదివేటప్పుడు మనం లోక్సభతో లింక్ చేసుకుంటూ, సో ఈ రెండింటిని కలిపి మనం పార్లమెంట్తో లింక్ చేసుకుంటూ, బికాజ్ ఎనీవే లింకింగ్ సిస్టమ్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అండి. ఎప్పుడైనా ఏం చదివినా కానీ చదివింది చదివినట్టే మనకి ఉంటే సరిపోదన్నమాట. యూ హ్యావ్ టు అప్లై, లింక్ చేసుకొని చూడాలి. ఎప్పుడైనా న్యూస్ చూస్తున్నప్పుడు కానీ ఇవన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేదా, పార్లమెంట్ ఎలా వర్క్ చేస్తుంది, స్పీకర్ ఎలా వర్క్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ చూడాలి. అంతే కదా, అప్పుడే కదా మనకి బాగా సబ్జెక్ట్ పడుతుంది. ఓకే, సో అబ్జర్వ్ కేర్ఫుల్లీ, సో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. ఓకే, మీకు చాలా నాలెడ్జ్ అనేది పాలిటీ, బికాస్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కాకపోయినా యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ వీ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ అండి. ఓకే, సో ఐ నో దట్ యూ ఆల్ విల్ డూ ఎవ్రీథింగ్. ఓకే, నేను చెప్పినవన్నీ మీరు అప్లై చేసి చూస్తారని కోరుకుంటున్నాను. ఓకే, సో ఎనీవే, సో ప్రాక్టీస్ దెమ్. ఓకే, ఆల్ ద ఆర్టికల్స్, ఇవన్నీ ఆర్టికల్స్ అవన్నీ ఉన్నాయి కదండి, ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా జస్ట్ ప్రాక్టీస్ దెమ్. ఓకే, సో దట్ యూ విల్ బీ getting them. Okay, సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద డే అండి. నెక్స్ట్ సెక్షన్లో మనము పార్లమెంట్ గురించి డిస్కస్ చేద్దాము. సో దట్స్ అ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ దాన్ దిస్. ఓకే, సో విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ దేర్. ఓకే, అంటిల్ దెన్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే.